ఏదో సినిమాలో రావు రమేష్ గారి డైలాగ్ ఉంటుంది, శత్రువులు అనే వాళ్ళు బయట ఎక్కడ ఉండరు, ఇంట్లోనే ఉంటారు, చెల్లెల రూపంలో, అక్కల రూపంలో, కూతుర్ల రూపంలో అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అదే జరుగుతుందా? తాజాగా షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వైరంతో కూడుకున్న వ్యాఖ్యల, లేదంటే వ్యక్తిగత ద్వేషాలు మనసులో ఉంచుకొని రాజకీయంగా టార్గెట్ చేయాలనుకుంటున్నారా? నిన్న తాజాగా మొన్నటి వరకు తెలంగాణలో అంటే ఎప్పుడు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అవసరం కానీ, ఆ పరిస్థితి కానీ అక్కడ రాలేదు. కానీ ఇక్కడ కంప్లీట్గా అధికార పక్షం అంటే వైసీపీ, ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా వేరే వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా షర్మిల గారికి లేదేమో. ఆ తరహాగానే ఆయన వ్యాఖ్యలు చేశారు, ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నేను ఆవిడ మాట్లాడిన మాటలు ఒక 2 మాటలు ఒకసారి వినిపిద్దాం. రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. కనీసం ఒక మెట్రో అయినా ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు, కనిపించదు. 10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? రాలేదు. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. ఇస్తాము మేము అధికారంలోకి వస్తాయని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు, 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి బ్యాలెన్స్డ్ రాజకీయాలు అనుకోవాలా షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా, లేదంటే ఫస్ట్ ప్రసంగం కాబట్టి అటు చంద్రబాబు గారిని, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని సమానంగా విమర్శించే పని పెట్టుకున్నారా? రాజకీయంగా తప్పదు కాబట్టి అపరిపక్వమైనటువంటి ఉపన్యాసం ఇస్తోంది తప్ప అవగాహనతో కూడినటువంటి ఉపన్యాసం అయితే కాదని మాట్లాడింది. అంటే తప్పదు కాబట్టి మాట్లాడిన మాటల్లా ఉన్నాయా అవి? అంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి తప్పదా మాట. ఆమె ప్రసంగం చాలా ఉంది, మీరు కూడా వినే ఉంటారు, ప్రజలందరూ వినే ఉంటారు. జగన్ రెడ్డి అనే పదం కూడా ఆమె నోటంటి వచ్చింది. అంటే అది ఒక ఆస్పెక్ట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆవిడంది 10 ఏళ్లలో ఒక మెట్రో అన్న వచ్చిందని. ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి 70 ఏళ్లలో వీళ్ళు ఒక 20 ఏళ్ళు తీసేద్దాం తెలుగుదేశం, వీళ్ళు ఒక 5 ఏళ్ళు తీసేద్దాం, 25 ఏళ్ళు పోను, 45 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ కదా. మరి మెట్రో ఒక్క హైదరాబాద్, అది కూడా రాజశేఖర రెడ్డి ఆరంభిస్తే కేసీఆర్తో లైన్లోకి వచ్చింది. 45 ఏళ్లలో ఒక్క మెట్రో వచ్చింది. విజయవాడలో మెట్రో కాంగ్రెస్ ఎందుకు తేలా? విశాఖపట్నంలో మెట్రో కాంగ్రెస్ ఎందుకు తేలేదు? రెండవది రాజధాని రాలేదు, రాజధాని లేకుండా చేశారని. ఎవరా పాపానికి కారణం? ఏదైనా ఇప్పుడు మధ్యప్రదేశ్లో నుంచి విడదీశారు, తర్వాత ఛత్తీస్గఢ్ విడదీశారు, తర్వాత ఉత్తరప్రదేశ్లోంచి ఉత్తరాఖండ్ విడదీశారు, బీహార్లో నుంచి జార్ఖండ్ విడదీశారు. ఆ మూడింటికి ఒక రాజధాని, దానికి ఎంత డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఆ డబ్బుల్లో కట్టేసుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ విభజన అప్పుడు నడి రోడ్డు మీదన ఆంధ్రావాడికి పరిపాలన ఏంటో ఓ ప్లేస్ కానీ ఏమీ డిసైడ్ చేయకుండా 10 సంవత్సరాల పాటు సతాయించి ఉంటుందో తెలియదు, ఊడుతుందో తెలియదు. చివరికి నోట్లో మట్టి కొట్టి రోడ్డు మీద పడేసి నువ్వు హైదరాబాద్లో బతుకు, నీ రాజధాని కింద, తర్వాత నువ్వు ఏడానో చూసుకుందు కానీ అది కూడా నేను చెప్పను అనే ఒక దరిద్రపు దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఈవిడ నెత్తినేసుకుని వచ్చి మీరు కట్టలేదంటే కట్టలేదు. ఎందుకు? 50 ఏళ్ల పాటు పరిపాలించినటువంటిది కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది 50 సంవత్సరాల పాటు. 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి చేతకాని దద్దమ్మ అయి ఉండి ఆ దద్దమ్మని కవర్ చేసుకురావడానికి ఈవిడ మాట్లాడుతుందంటే సిగ్గన్నా ఉండాలి, లేకపోతే జ్ఞానమన్నా ఉండాలి. ఆ రెండు కరువు అయినాయి ఇక్కడ. మీరు ఎందుకు చేయలేదు అనేది ప్రశ్నిస్తుందా, మేము వస్తే చేస్తామని చెప్పబోతుందా? అంటే ఆవిడ పరిస్థితి ఏంటంటే ఎవరో పక్కన బ్రీఫింగ్ ఇస్తారు, దాన్ని పట్టుకుని ఉపన్యాసం ఇస్తుంది. అవి కాదు, సాధారణంగా ఇప్పుడు ఒక 30-40 మందిని ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వెనకాల ఉంటారు, యా 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 అని అరుస్తూ ఉంటుంటారు. అది తప్పించి
అసలు ఒక అవగాహనతో కూడిన ఉపన్యాసం కనిపించట్లేదు. తెలంగాణలో ఎట్లయితే అంటే ఆ మాటల ద్వారా చివరికి ఆవిడ దాన్ని ఇదేమంటారు రీల్స్ కూడా చేసుకుంటుంటారు చూడండి, కాళ్ళ మీదన పాదాల మీద పాదయాత్ర, అట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. ప్రాక్టికల్గా ఆవిడ అందరినీ విమర్శించేసింది, కానీ నిజాయితీతో కూడినటువంటి ఉపన్యాసం కాదు అనడానికి కారణం ఏంటంటే ఆవిడకేం అవగాహన లేదు అనడానికి సాక్ష్యం. ఎందుకు అంటే ఈ దేశానికి సంబంధించి లేదా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ మాట మాట్లాడినా ఆ పాపాన్ని పుట్టించింది సృష్టించిందే కాంగ్రెస్. కాంగ్రెస్ అనేది సృష్టించిన దరిద్రాన్ని ఇప్పుడు దాన్ని పరిష్కరించడానికి కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అనేది సృష్టించిన దరిద్రం, కాంగ్రెస్ పుట్టించిన పాపం, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ. అది కూడా ఎంత దుర్మార్గంగా అంటే వీళ్ళందరూ వెధవలు, దొంగలు, దోపిడీదారులు అని ఒక ముద్రేసి ఆంధ్ర వాళ్ళ మీదన తెలంగాణ వాళ్ళ చేత తిట్టించి, అవును మీరు అట్లాంటి దోపిడీదారులు కాబట్టేనే మీకు ఏమీ లేని రాష్ట్రాన్ని పడేస్తున్నాం పోండ్రా అని చెప్పి 10 పైసలు డబ్బులు ఇవ్వకుండా నడి రోడ్డు మీద వదిలిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. 10 పైసలు డబ్బులు ఇవ్వకుండా ఒకళ్ళని ఏడిపించి ఇంకొకళ్ళని సంతోషపెట్టాలన్నటువంటి దౌర్భాగ్యకరమైన దుర్మార్గమైనటువంటి పని. ముస్లింలు సంతోషపెట్టి హిందువుల్ని వేధించాలా, క్రిస్టియన్స్ని సంతోషపెట్టి హిందువుల్ని వేధించాలా, అట్లాగే ఆంధ్రుల్ని వేధించి తెలంగాణ వాళ్ళని సంతోషపెట్టాలన్నటువంటి కోణంలో దుర్మార్గంగా విభజించినందుకు గాను చాచి చెంపదెబ్బ కొట్టారు వరుస పెట్టి 2 ఏళ్ళు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక మనిషిని ముందు పెట్టారు. అదే పాపం రాజశేఖర రెడ్డి అనేటువంటి ఆయన పాపం ఏదన్నా ఉందంటే ఈవిడే అనమాట. ఆయన జీవితంలో చేసిన పాపం ఏదన్నా ఉంటే ఈవిడే. ఎందుకంటే ఆయన పుణ్యానికి ఒక రకమైతే పేరుంది, ఏది ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ చేసినందుకు ఆ పుణ్యానికి ప్రతిఫలంగా ఇప్పుడు చాలా చోట్ల విగ్రహాలు ఉన్నాయి. ఆయన చేసిన పాపానికి ప్రతిఫలం ఈవిడ కనబడుతోంది. ఎందుకంటే ఇంత పాపపు స్టేట్మెంట్లు ఇవ్వడం అంటే మామూలుగా అయితే నేను విమర్శించను, కానీ నిన్న మాట్లాడుతున్న దాంట్లో ఏ ఒక్క దాంట్లో నిజాయితీ లేదు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ చేసింది, ఏమీ ఇవ్వకుండా చేసింది. ఇండస్ట్రీస్ రాలేదంటే ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా అడుక్కుదిందా మరి కాంగ్రెస్ పార్టీ. కనీసం 10 ఏళ్లలో ఏముందని. ఇంకా కియా వాళ్ళు వచ్చిన తర్వాత మోడీ ఇంపాక్ట్ కావచ్చు, లేకపోతే కనుక చంద్రబాబు ఇంపాక్టే కావచ్చు, కియా వచ్చింది, అట్లాగే అదానీ గ్రూప్ వచ్చింది, తర్వాతన బజంకా వచ్చాడు ఇక్కడికి, పోర్ట్లు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి ఈ 10 ఏళ్లలో. మైక్రోసాఫ్ట్ జగన్ గారే కదా వచ్చింది కదా, ఇన్ఫోసిస్ అవన్నీ కనబడట్లేదు ఈవిడికి. అది ఒక ఎత్తు. కనబడకపోవడం అంటే పాపం ఆవిడ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తప్పించి సరిగ్గా అవగాహన లేదు కాబట్టి అనుకోవచ్చు. ఇంకోటి 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. కాంగ్రెస్ జీవితంలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? 50 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు. అవన్నీ మీకు తెలియదు. సరే పోనీ అవన్నీ తెలియదు అనుకోవచ్చు, కానీ రాష్ట్రానికి సంబంధించి 10 పైసలు ఇవ్వకుండా ఉన్న కాంగ్రెస్ తరపున మిగతా వాళ్ళని నిలదీస్తున్నాను నేను అంటే బ్యాలెన్స్ చేస్తున్నాను అనుకుంటూ కాంగ్రెస్ పాపాలను, ఎందుకని నేను అంటోంది కాంగ్రెస్ పాపాలని కడిగి ఆ నీళ్లు ఎదురోళ్ళ మీద పోయడం ఓ రకంగా చేతబడి చేస్తుంది అనమాట మిగతా వాళ్ళ మీద. అంతకు మించి వెళ్ళా. చంద్రబాబు గారిని వెనకేసుకొస్తున్నారా ఆమె? అంటే 10 ఏళ్ళు పోరాడారు ఆమె అన్న మాట ఇందాక అందులో వినిపించింది. అందుకే పోరాడారు అంటే, పోరాడడం అంటే ఒక రకంగా అది పాజిటివ్ వర్డే. 10 ఏళ్ళు ఏం చేశారు, మీరు ఏం తెచ్చారు, ఏం సాధించారు, ఏం పీకారు అంటే అది నెగిటివ్. అది జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు. ఈయనేమో 10 ఏళ్ళు పోరాడాడు, ఈయన వాళ్ళు కూడా అవ్వలేదు అంటున్నారు. అంటే ఏంటి పోరాటం కంటిన్యూ వీళ్ళు కూడా? ఇక్కడ ప్రాక్టికల్గా కాంగ్రెస్కున్న దౌర్భాగ్యకరమైనటువంటి పాయింటే ఆవిడ కూడా చేస్తుంది, లేదా ఈవిడికి నాలెడ్జ్ శూన్యం అనడానికి సాక్ష్యం. హోదా అనేది ఆంధ్రాకి ఎందుకు రాలేదు? ఆ రోజున ఒక్కసారి రివైండ్ చేసుకుని చూస్తే ప్రతి పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ ప్రతి పార్లమెంటు సభ్యుడు నిర్మోహమాటంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్కి హోదా రాదు. ఎందుకు రాదు అనేది రాజ్యసభలో కూర్చుని అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు మాట్లాడారు. 2 రోజుల పాటు సభ స్తంభింపజేశారు. ఏమని? ఆంధ్రాకున్న సర్కమ్స్టాన్సెస్, ఆంధ్రాకు అంటే హోదా ఎట్లాంటి వాటికి ఇవ్వాలి? ఎడారి ప్రాంతాలు, జనసాంద్రత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, లేకపోతే కనుక సరిహద్దు ప్రాంతాలు, ఇట్లాంటి వాటికి. ఎందుకంటే అక్కడికి ఒక ఇండస్ట్రీ వాళ్ళు రారు, వనరులు ఉండవు కాబట్టి అక్కడికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తప్పించి ఆంధ్రాకి అన్ని సహజ వనరులు ఉన్నాయి కాబట్టి ఇవ్వడం సాధ్యం కాదు. రాజ్యాంగ సవరణ చెయ్యండి మీరు, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మేము కూడా, బీజేపీ కూడా మద్దతు ఇస్తుంది కాబట్టి 2/3 మెజార్టీతో మీరు రాజ్యాంగ సవరణ చేయడం ఈజీ. అది యాడ్ చేయండి, మనం ఇచ్చేద్దాం. అప్పుడు
ఖచ్చితంగా అమలు అవుతుంది రాజ్యాంగ సవరణ చేస్తే. ఇప్పుడు తమిళనాడుకి ఒక్కడికే బీసీ రిజర్వేషన్స్ ఎక్కువ ఎందుకు ఉన్నాయి? ఇందిరాగాంధీ రాజ్యాంగ సవరణ చేసి పెట్టింది కాబట్టి. మరి మిగతా దేశంలో లేదే అట్లాంటి రిజర్వేషన్. అట్లా ఇది రాజ్యాంగ సవరణ చెయ్యాల్సి ఉంది. చెయ్యకపోతే సాధ్యం కాదు. ఒకవేళ పెడితే న్యాయపరంగా కూడా తిరస్కరించబడుతుంది, చట్టబద్ధంగా సాధ్యం కాదు అని రాజ్యాంగ నిపుణుడు, న్యాయ నిపుణుడు అయినటువంటి సుప్రీంకోర్టు లాయర్ కూడా అయినటువంటి అరుణ్ జైట్లీ, అట్లాగే పూర్తి అవగాహన కలిగినటువంటి వెంకయ్య నాయుడు మొత్తుకున్నారు. అయినా చెయ్యలేదు కాంగ్రెస్ పార్టీ, పచ్చి దగా చేసింది. అదేమంటే పార్లమెంట్లో మేము స్పీచ్ ఇచ్చాం అని. మహిళా రిజర్వేషన్లు కూడా వీళ్ళు స్పీచ్ ఇచ్చారు, మరి ఎందుకు రాలా? స్పీచ్ ఏంటి, బిల్లు కూడా రాజ్యసభలో ఆమోదించారు. ఎన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ దేశంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ? ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చారు? సోనియా గాంధీ కూడా ఉపన్యాసం ఇచ్చిందే, మరి ఎందుకు రాలా? పార్లమెంట్లో ఉపన్యాసమే కనుక చట్టబద్ధత అయితే కనుక ఈ దేశంలో అసలు ఏ సమస్య ఉండదు. అక్కడ వందల సమస్యలు మాట్లాడుతుంటారు, కాకపోతే పరిష్కారం అనేటువంటిది చట్టబద్ధం. అలా చెయ్యని దరిద్రం కాంగ్రెస్ చేసింది, కావాలని చేసింది. ఎందుకంటే ఆంధ్రాకి హోదా ఇస్తే తెలంగాణలో వీళ్ళు కోరుకున్న 17కి 17 సీట్లు రావు. వాళ్ళు అనుకుంది ఆ రోజున ఆంధ్ర వాడు ఏడిస్తే, బ్రిటిష్ వాడి పద్ధతి విభజించి పాలించు అనేటువంటిది, ఒకరిని ఏడిపిస్తే ఇంకోటి సంతోషపడతాడనేది. పాకిస్తాన్ విడదీయడం ద్వారా హిందువుల్ని ఏడిపించి ముస్లింల్ని సంతోషపెట్టడం ఈ రోజు వరకు ఆ దరిద్రాన్ని ఎట్లయితే పెట్టిందో అదే తరహాలో విభజించి పాలించింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని కవర్ చేస్తూ ఇప్పుడు హోదా గురించి మాట్లాడుతుంది. అంటే మేము తప్పు చేసాం, ఆ తప్పుని కవర్ చేస్తానన్నోళ్ళు చేయలేదు. ఎస్, ఖచ్చితంగా. ఎందుకు చేయలేదంటే రాజ్యాంగం ప్రకారమే వర్కౌట్. కాంగ్రెస్కి పునరుజ్జీవం తీసుకురావడం అంటే విభజన అంశాలను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయం చేయడమేనా? షర్మిల గారు ఆ దిశగా వెళ్దాం అనుకుంటున్నారా? అంటే మొన్న చెప్పిన మాట నిన్న ఉపన్యాసం చూస్తే నాకు అనిపించింది. ఖచ్చితంగా అంతే అనిపిస్తుంది. అంటే నాటి పాపాలు, తను చేసిన పాపాలని కవర్ చేసుకోవడానికి ఆ పాపాలు మేమైతేనే పరిష్కరించగలం. అంటే ఒక రాక్షసుడు అందరిని చంపి తింటా చివరికి జనం అందరూ బాబు అని మొత్తుకుంటే మిమ్మల్ని నేనే కాపాడగలను, రోజుకు ఒకళ్ళు వచ్చి బలవ్వండి అంటాడు మహాభారతంలో భీముడికి సంబంధించినటువంటిది అదే కదా. ఆ తరహాలో నేనే మిమ్మల్ని నాశనం చేశాను, మా పార్టీ నాశనం చేసింది, మమ్మల్ని బతికిస్తే మీకు రేపు పొద్దున అంతో ఎంతో ప్రయోజనం చేకూరుస్తాము, ఎందుకంటే మేము చేసిన పాపాన్ని మేము సరి చేస్తాం. అది ఎప్పుడు సాధ్యం? వీళ్ళు సెంటర్లో పవర్లోకి వస్తే, రాష్ట్రంలో ఇష్యూ ఏదన్నా ఉంటే. అవన్నీ జరిగానా సచ్చేనా? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ద్వేషం నిన్న షర్మిల గారి మాటల్లో ఏమన్నా కనిపించిందా? జగన్ రెడ్డి అని సంబోధించాల్సిన అవసరం. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు అనేవారు, టీడీపీ నాయకులు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి అని అనడానికి వాళ్ళకి నోరు రాదు ఒక రకంగా. మరి ఎందుకు ఆ మోహన్ అనే పదవి ఎందుకు ఎగరగొట్టేస్తారో తెలియదు. ఇప్పుడు షర్మిల గారు కూడా ఒక ప్రత్యర్థి నాయకురాల్లాగే మాట్లాడడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్? అపరిపక్వత అన్నది పతాక స్థాయికి చేరింది ఆవిడలో అనడానికి సాక్ష్యం. సబ్జెక్టు తగ్గిపోయింది, ప్రిజుడిస్ పెరిగిపోయింది, అసూయ పెరిగిపోయింది. సాధారణంగా మనకి ఇక్కడ విచిత్రం ఏంటంటే అత్తారింట్లో ఆవిడదే ఆధిపత్యం, పుట్టింట్లో కూడా ఆవిడదే ఆధిపత్యం కావాలన్నటువంటి సహజ సిద్ధ ధోరణి, దానికి కుదరనటువంటి పుట్టింట్లో ఇప్పుడు అసలు ఇప్పుడు వైఎస్ భారతి అంతే కదా. ఎందుకని? వైఎస్ కుటుంబానికి ఆవిడ వచ్చింది కాబట్టి. వైఎస్ విజయమ్మ ఎందుకని? వీళ్ళింటికి వచ్చింది కాబట్టి. వాళ్ళ పుట్టిళ్ళు మనకెవరికన్నా తెలుసా? మరి షర్మిల అత్తారింటికి వెళ్ళాక మెరుసుపల్లి షర్మిల అవ్వాలి కానీ వైఎస్ షర్మిల ఏంటి? అదేమంటే తండ్రిది లాక్కోవడం. ఎస్, మరి అప్పుడు మిగతా వాళ్ళందరూ దేశంలో అంటే ఎటు బాగుంటే అట్లా లాక్కుంటావా? నెంబర్ 1. రెండవది, పుట్టింటికి గౌరవానికి భంగం కలిగించేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు అనడానికి సాక్ష్యం ఈవిడ. ఏంటి అంటే ఆ తండ్రి తన సోదరుడితో విభేదం వచ్చింది, తన వాళ్ళతో చాలా మందితో విభేదం ఉంది, కానీ ఏనాడు కుటుంబ గౌరవాన్ని రోడ్డును పడేలా, ఏ రోజున రోడ్డును పడేలా, ఒక్కరోజు కూడా రోడ్డును పడేలా. ఈవెన్ ఆ సోదరుడు సొంత బాబాయ్ తన మీదనే పోటీ చేశాడు ఎంపీగా, సొంత బాబాయ్ తన తల్లి మీదే పోటీ చేశాడు, కానీ ఏ రోజున రాంగ్ స్టెప్ వేయలా. ఏ రోజున సరే చచ్చిపోయిన దానికి అతని మీద రుద్దడం సెకండరీ, బట్ ఏ రోజున కూడా అతను ఒక్క వ్యాఖ్య చేయలేదు బాబాయ్ మీదన. తను ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని తిట్టాడు కానీ బాబాయ్ గురించి ఒక్కసారి కూడా లూజ్ టాక్ మాట్లాడాల. విజయమ్మ కూడా తన మరిది మీద ఒక్కసారి కూడా లూజ్ టాక్ మాట్లాడాల. ఈవెన్ వివేకానంద రెడ్డి కూడా
వివేకానంద రెడ్డి చేత మాట్లాడిచ్చారు ఆ రోజున. వివేకానంద రెడ్డి చేతన మేము గెలవబోతున్నాం, వాళ్ళది అయిపోయింది, వైఎస్తోనే పోయింది, ఇట్లాంటి వివేకానంద రెడ్డి మాట్లాడాడు. కానీ వీళ్ళిద్దరూ నోరు అదుపు తప్పల. ఆ రోజున ఉపన్యాసాలు నేను గమనించినంత వరకు, అతని ఉపన్యాసం అప్పుడు ఆ ప్రచారం జరుగుతున్నప్పుడు ఆ 2 ఉప ఎన్నికలప్పుడు నేను అక్కడ కవర్ చేశాను. నేను కడపెళ్ళి మరి 10 రోజులుండి. బట్ ఎప్పుడు కూడా ఆ స్థాయిలో వాళ్ళిద్దరూ కూడా వ్యక్తిగతంగా వివేకానంద రెడ్డి మీదకి పోలా. కాంగ్రెస్ అధిష్టానం మోసం చేస్తుందని చెప్పడం వరకే పరిమితం అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం మా ఆయన ఎట్లాగా చేసిందని, విజయమ్మ మా నాన్న ఎట్లాగా అన్యాయం చేసిందని ఈయన చెప్పుకుని మాకు ఓటేయండి అన్నారు. ఈవెన్ కుటుంబంలో చిచ్చు పెడుతుందని కూడా చెప్పలాడు. ఆ రోజున సైలెంట్ కూర్చున్నారు. కానీ ఈవిడ రావడమే తన అన్న మీదన చాలా దారుణమైనటువంటి, అంటే జగన్మోహన్ రెడ్డి అని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి అంతే. మేబీ అహంకారం పతాక స్థాయికి చేరుండాలి. డైరెక్షన్ కాంగ్రెస్ దా, లేదంటే ఇక్కడ టీడీపీ జనసేన వెనకుండి షర్మిల నడిపిస్తున్నారు? లేదు, వీళ్ళు వెనకుండి సపోర్ట్ చేస్తుండొచ్చు, కానీ ఆ పదజాలం వెనకాల షర్మిలే ఉంది. ఇంకెవరు కాంగ్రెస్ అహంకారం ఉంది. కాంగ్రెస్ కూడా లేదా? కాంగ్రెస్ పెద్దలు కూడా లేరు. అంటే కాంగ్రెస్ వాళ్ళు అట్లాంటి ఉపన్యాసాలు ఇట్లా చెప్పనరు. పార్టీని పైకి తీసుకురా అంటారు, సున్నాలో ఉన్నావు మనం, నువ్వు ఎంత పట్టుకొచ్చినా 2 సీట్లను గెలిపించుకురా పోమ్మా అని చెప్తారు. అంతేగాని వాళ్ళు ఇట్ట మాట్లాడి నువ్వు మీ అన్నని ఇట్టాను అని అనరు. జాతీయ పార్టీలో ఒక లైన్ ఉంటది అంటారు కదా, ఆ గీత దాటకూడదు. బీజేపీలో కూడా వాళ్ళకు లైన్ ఉంటుంది, అది దాటి మాట్లాడరు అనేది. వీళ్ళ నేరుగా టార్గెట్ వైసీపీ, టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. అది బీజేపీలో ఉంటది, కాంగ్రెస్ లో ఉండదు అట్లాగా. కాంగ్రెస్కి వచ్చేటప్పటికి అధిష్టానాన్ని ఏమనకూడదు, కిందని ఇష్టం. కింద ఇక్కడ ఈ అందులో ఇక్కడ కుటుంబంలో చిచ్చు రేగాలని కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ క్లియర్గా. మేబీ దానికి బాబు సపోర్ట్ ఉంటుందా అంటే అసలు ఇక్కడికి తీసుకురావడం వెనకాల బాబు హస్తం ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే పూర్తి స్థాయిలో చూసుకుంటే షర్మిల వాడుతున్న పదజాలం చూస్తుంటే ఆవిడిలో వ్యక్తిగత ద్వేషం కనబడుతున్నది తప్పించి పార్టీ యాంగిల్ తక్కువ కనబడుతోంది. జగన్ రెడ్డి అనే పదం మాట్లాడమని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం చెప్తుందని నేను అనుకోను, చంద్రబాబు చెప్తాడని నేను అనుకోను. ఆ పదం వాడింది జగన్ని అపరిమితంగా ద్వేషించే పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ సరసన చేరింది ఇవిడ, అంటే అంతగా ద్వేషిస్తోంది అన్నటువంటిది ఇక్కడ కనబడుతోంది. రైట్, చూద్దాం. షర్మిల వ్యక్తిగతంగా వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేదంటే రాజకీయ ప్రత్యర్థిగానే ఆ తరహా విమర్శలు టార్గెట్ చేస్తున్నారా? ఆమె వెనక ఎవరున్నారు? ఈ బాణి ఇలాగే కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరిగిపోతుంది రేపొద్దున చూద్దాం.